రాష్ట్రంలో పట్టభద్రులైన నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలు అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని బీఎస్పీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగానికి రాజీనామా చేసిన తనను కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థుల కంటే ధీటుగా పట్టభద్రులు ఆదరించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజాం ఉమ్మడి జిల్లాకు సంబంధించి శాసన మండలి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు మనతో ఉన్నారు. తన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సో గత 6 నెలలుగా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? సో మీరు చూస్తున్నారు అంటే లాస్ట్ 6 months నుంచి కంప్లీట్ గా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మాక్సిమం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 11 o'clock 12 o'clock వరకు వాకర్స్ తో స్టార్ట్ అయ్యి కొంత ఇన్ఫ్లుయెన్సెస్ ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మాక్సిమం ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ కూడా, నిరుద్యోగులందరినీ కూడా, సో వర్కింగ్ అవర్స్ లోపల ఉద్యోగులు ఎవరైతే అంటే టీచర్స్ కావచ్చు, కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలిసినటువంటి నేపథ్యం ఉంది. 3,41,313 ఎన్రోల్మెంట్ జరిగితే ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగినటువంటి ఎన్రోల్మెంట్ 1,53,196. అంటే ఆల్మోస్ట్ 45% ఆఫ్ ఎన్రోల్మెంట్ ఈస్ డన్ బై ప్రసన్న హరికృష్ణ టీం. కాబట్టి మనకు జనరల్ గా ఎన్నికల యొక్క సరళిని చూస్తే 3,41,315 ఓట్లలో అరౌండ్ ఒక 65 to 70% మనకు ఓటింగ్ టర్న్అవుట్ కావచ్చు, అంటే ఓట్లు వేయొచ్చు. అంటే దగ్గర ఒక 2,30,000 నుంచి 2,45,000 మధ్యలో ఓటింగ్ టర్న్అవుట్ కావచ్చు. అంటే ఒక వ్యక్తి గెలవాలి అంటే ఎన్నికల లోపల, ఈ పర్టికులర్ గా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మనకు 50% + 1 ఓట్ ఈజ్ రిక్వైర్డ్. మరి ఇందులో 2,30,000 నుంచి 2,40,000 ఓట్ల పోలైనప్పుడు అంటే ఒక వ్యక్తి గెలవాలి అంటే కంఫర్ట్ గా 1,15,000 నుంచి 1,20,000 ఓట్లు వస్తే సరిపోతుంది. మరి మేము చేసినటువంటి ఎన్రోల్మెంట్ 1,53,000. అంటే నేను చెప్పగానే చెప్పొచ్చు, నా కోసం పనిచేస్తున్నటువంటి అందరికి కూడా ఈ మీడియా ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదండి, అంటే నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉద్యోగులు కావచ్చు, వారికి ఉన్న సమస్యలు ఏ విధంగా ఉంటే తనకు ఉద్యోగ అవన్నీ విషయాలు నాకు తెలిసినట్టు తను ప్రసన్న హరికృష్ణ తెలియడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి హనుమాన్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్.